హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ తిరుపతిలో ఉన్న ప్లేస్ అన్నీ కవర్ చేద్దాం అని స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము ప్యాకేజ్లో మాట్లాడుకొని వెళ్తే బెస్ట్ అని ఇట్లా ప్లాన్ చేసినాం. అండ్ రేట్స్ అయితే చాలా డిమాండ్ చేసినారు. సో లాస్ట్కి ఒక అతను రీజనబుల్ రేట్స్తో ఉంది అని చెప్పి ఇంకా మేము ఫిక్స్ అయిపోయి కార్ అయితే బెస్ట్, సో బస్ అంటే మళ్ళీ ట్రావెల్ చేయాలని చెప్పి కష్టం అవుతుందని సో లాస్ట్కి 10 ప్లేసెస్ అనమాట యాక్చువల్గా మేము మాట్లాడింది. అండ్ మా ట్రైన్ 6కి ఉంది. సో ఆలోపు మ్యాక్స్ అన్నీ కవర్ అయ్యేలా చూడాలి అని చెప్పి అనుకున్నాం. సో యాక్చువల్గా కొండ కింద శ్రీకాళహస్తి టెంపుల్ పక్కా వెళ్ళాలని అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ పైన అయితే మేము ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ వెళ్తున్న దారిలో అయితే ట్రీస్ అండ్ ఆల్ అసలు ఎక్కడ చూసినా నేచర్ 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 చాలా బాగుండే. అండ్ ఇక్కడ లైన్ అయితే ఘోరంగా ఉంది. అండ్ సో ఫస్ట్ హనుమాన్ దర్శనం చేసుకున్నాం అనమాట. అండ్ తర్వాత దర్శనంకి వెళ్ళాము. అండ్ నేను ట్రై చేస్తున్నా బెల్లి కొట్టడానికి స్టెప్ మీద ఎక్కి కొడదాం అనుకుంటున్నా కానీ అది నాకు అందట్లేదు. అండ్ తర్వాత ఇంకక్కడ టిఫిన్ చేసాము. సో టేస్ట్ అయితే ఓకే ఓకే ఉంది అనమాట. అండ్ అక్కడ పూరి వాడు ఫ్రై చేస్తుంటే చూసినా అమ్మ తినాలా దీన్ని ఇప్పుడు అన్నట్టు ఉందన్నమాట. తర్వాత ఇక్కడ షాపింగ్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. యాక్చువల్గా మాకు పైన కుదరలేదన్నమాట షాపింగ్ చేయడానికి. సో అక్కడ చేయలేదు. అండ్ విరాజ్ బొమ్మలు తీసుకొని రా పిన్ని అన్నందుకు చూస్తున్నా అనమాట. ఇక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నాయా అని అనుకుంటే ఏం లేవు. సో వాటర్ బాల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ యానిమల్స్ అవన్నీ ఉండే. సో అవన్నీ తీసుకున్నా. సో నెక్స్ట్ ఆకాశగంగాకి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ అంతా చాలా కూల్గా బాగుంది వెదర్. అంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుంటే వెళ్ళాం కదా ఈ ప్లేస్కి మనం చిన్నప్పుడు అని చెప్పి గుర్తొస్తుంది. అంటే మేబీ చాలా ఇయర్స్ అవుతుంది కానీ నేను తిరుపతికి వెళ్ళి, సో అట్లా అనిపించింది. అండ్ ఆ నేచర్ని ఫీల్ అవుతుంటే చాలా బాగుంది. అండ్ టిఫిన్ తిన్న జోష్ అనమాట. సో అదంతా బయటకు వచ్చి అదంతా స్వరూపం అట్లా చూపిస్తారంటారు కదా. సో అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎట్లుంటుంది ఏంది అని చెప్పి. సో అండ్ ఇక్కడ వాటర్ కూడా ఎక్కడి నుంచో వస్తాయి అట్లా అంటారు కదా. సో హిడెన్ ఇంకా సీక్రెట్ అన్నట్టు. సో అది ఎవ్వరికి తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అంటారు కదా. సో లాస్ట్కి అయితే కింది వరకు వచ్చేసినాం. అండ్ మీకు ఎవరికైనా తెలుసా ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, సంథింగ్ ఇక్కడ ఏదైనా ఏమన్నా సీక్రెట్ అట్లా అని? సో తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ మేము పైకి వెళ్తున్నప్పుడు ఇంకో హనుమాన్ టెంపుల్ కూడా ఉండే అనమాట. సో అక్కడ నుంచి కూడా వాటర్ పాస్ అవుతున్నాయి. అండ్ మొత్తం అన్నీ వాళ్ళు పైప్స్ మొత్తం పెట్టేసినారు. సో నేను ఇంకా చూస్తున్నా ఇక్కడ నుంచి అయినా కనిపిస్తుందా మనకి అన్నట్టు. సో నేనైతే వాళ్ళంతా స్లోగా వస్తున్నారు, నేను మొత్తం ఫాస్ట్గా వెళ్ళిపోయినా. అండ్ సో నెక్స్ట్ మేము ఇంకా కిందికి వచ్చే కొద్దీ అంటే రివర్స్ వెళ్ళింది అనమాట. ఫస్ట్ 4 ప్లేసెస్, దాని తర్వాత రివర్స్ అట్లా ట్రావెల్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పాప వినాశనంకి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ ప్లేసెస్ అంటే పాపాలు చేస్తే ఇక్కడికి వెళ్తే పోతాయి అట్లా అంటారు కదా. సో అలా నిజమే కావచ్చు అనుకొని. అండ్ దీని గురించి కూడా మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మంచిగా మంకీ అయితే పైకి ఎక్కి వ్యూ అంతా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ కూడా అంత రష్ ఏం లేదు, నార్మల్గానే ఉండే అనమాట. సో మంచిగా అయిందనమాట మాకు ఎక్కడైనా దర్శనం అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఎక్కడైనా. అండ్ ఇక్కడైతే లిటరల్గా మొత్తం స్నానం చేసేస్తున్నారు జనాలు. అండ్ నేను పోదాం అనుకుంటున్నా ఎవరో ఒకరు వస్తున్నారు. అండ్ లాస్ట్కి అయితే వెళ్ళిన. సో ఇంకా పైకి వెళ్తుంటే మాకు స్ప్రింగ్ పొటాటోస్ చూసినాం అనమాట. అంటే వాడు ట్రేలా పెట్టిండనమాట. అంటే ఫ్రెష్గా అట్లా లేకుండా ఫస్ట్ జనాలకి ఇది అని చెప్పి తెలియడానికి అని చెప్పి మొత్తం ఫుల్ పెట్టేసినాడు. సో లాస్ట్కి అయితే తీసుకున్నాం అనమాట. చాలా యమ్మే ఉండే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము శ్రీవారి పాదాలకు వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా జనాలు ఉంటారు, మీకు 2 hours పడుతుంది దర్శనంకి అది ఇది అని చెప్పిండు. సో అమ్మ మొత్తం టైం అయిపోతుందా శ్రీకాళహస్తి వెళ్ళడానికి ఉండదా అన్నట్టు అనుకున్నాం. అండ్ ఇక్కడ ట్రీస్ అయితే అమ్మ ఎంత పొడుగున్నాయో అసలు అయితే ఫుల్ క్యూ అక్కడ వరకు ఉండే. అండ్ మేము ఇక్కడ ఒక స్కామ్ చేసినాం అనమాట, ఇంత పెద్ద క్యూ ఉంది కదా అని చెప్పి. బ్యాగ్ మర్చిపోయినాం మేము అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. క్రేజీ ఉండే. ఇక్కడైతే జస్ట్ ఒక 5 minutesలో దర్శనం చేసుకున్నాం. శ్రీవారి పాదాల దగ్గర నుంచి టెంపుల్ క్లియర్గా అనిపిస్తుంది. ఇంకా జస్ట్ ఒక 5 minutesలో వెళ్ళి వచ్చేసినాం. అండ్ స్క్వెరిల్ ఇక్కడైతే క్లియర్గా అనిపించింది, ఏదో తింటుంది అది క్యూట్గా. తర్వాత కాసేపు కూర్చొని చాలా పీస్ఫుల్గా అనిపించింది. బర్డ్స్, సైలెన్స్, ట్రీస్, ఇక్కడ
సో ఇక్కడైతే ఇంకా 4 ప్లేసెస్కి వెళ్ళామన్నమాట. ఇంకో గార్డెన్ ఉండే, సో బయట నుంచే చూసామన్నమాట, ఇంకెక్కడ ఏం లేదు. సో తర్వాత ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ వెంకటేశ్వర స్వామి కొండలపైన అలాగ అనిపిస్తుంది, అట్లా రీల్స్ మనం చూస్తాం కదా మనం విగ్రహం. సో లాస్ట్కి అయితే కనిపించింది మాకు. నెక్స్ట్ ఇప్పుడు కింద కపిల తీర్థం వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి వెళ్ళగానే సమ్ డిఫరెంట్ ప్లేస్కి వచ్చినట్టు అనిపించింది. వ్యూ చూడగానే నాకు ఏదో వాటర్ ఫాల్ అట్లా అన్నట్టు అనిపించింది. సో ఇంక అక్కడి నుంచే మేము క్యాప్చర్ చేస్తుండే అనమాట. సో దర్శనం అయ్యాక వీడియోస్ ఫొటోస్కి ఒక 1 అవర్ అయ్యింది. అసలు మేము కదలట్లే, ఆ యాంగిల్ ఈ యాంగిల్ అలా వీడియోస్ ఇట్లా వీడియోస్ మొత్తం దానికి అయిపోయింది. అండ్ అక్కడి నుంచే ఒక పక్కన ఒక టెంపుల్కి వెళ్ళాం అనమాట చిన్నగా. సో ఆ టెంపుల్ నుంచి మళ్ళీ పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. మనం పైనుంచి కూడా మొత్తం అంత వ్యూ అంతా కనిపిస్తుంది. సో ఇంకా అప్పటికే మాకు అప్రాక్సిమేట్ ఒక 2 అయింది టైము. సో ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళి అన్నీ మొత్తం ఫొటోస్ వీడియోస్ అంతా అదే. సో మెయిన్గా శ్రీకాళహస్తి వెళ్ళాలని ఉండే, పక్కా విజిట్ అవ్వాలి అని. సో ఇంకా లంచ్ చేసి వెళ్దాం అనుకొని స్టార్ట్ అయిపోయినాం. అండ్ స్టేషన్ నుంచి 60 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని 2 ప్లేసెసే చూసాం. సో టెంపుల్లో స్టార్టింగ్లోనే పెద్దగా ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి పెద్ద బోర్డు పెట్టినాడు. అబ్బా డిసప్పాయింట్ అయిపోయినా నేనైతే ఇంకా. అండ్ టెంపుల్ లోపల బయట చాలా వెదర్ డిఫరెంట్ ఉంది, చాలా వేడి ఉండే. ఎప్పుడైనా అలానే ఉంటుంది అనుకుంటాం మేబీ. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయింది. సో ఇలా తిరుమలలో ఉన్న ప్లేసెస్ అన్నీ వెళ్ళామన్నమాట. అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అండ్ ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాం. సో హియర్స్ ది వ్లాగ్. అండ్ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసి ఉంటే ఈ ప్లేసెస్ గురించి కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్, బాయ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్కి థంబ్నెయిల్ ఎడిటింగ్స్ యూట్యూబ్కి కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. సో నేను కూడా వాళ్ళ దగ్గరనే చేయించుకుంటాను అనమాట థంబ్నెయిల్ ఎడిటింగ్స్. సో బయట మార్కెట్ కంటే వీళ్ళు ఇంకా తక్కువకి చేస్తారు. సో ఇప్పుడు బేసికల్గా 300 అలా తీసుకుంటారు కదా. సో వీళ్ళు ఇంకా తక్కువకే తీసుకుంటారు అనమాట. సో అండ్ ఇన్ టైంలో ఇస్తారు. సపోజ్ మీరు ఒక 3 hours ముందు చెప్పినా కూడా వాళ్ళు థంబ్నెయిల్ ఎడిటింగ్స్ చేసిస్తారు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళ నెంబర్ మీరు షేర్ చేయండి.